హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్స్ కళ్యాణి యోగానంద వ్లాగ్స్. సో ఈరోజు సండే అన్నమాట. 8th మంత్ ప్రెగ్నెన్సీలో నేను ఏమేమి వర్క్స్ చేసుకుంటాను, ఏమేమి డైట్ చేసి తింటాను అండ్ నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం పక్కా చేసుకోండి అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు ఏంటి అంటే సండే అన్నమాట. ఇంట్లోనే ఏమేమి చేసుకుంటాం, ఏం పనులు చేస్తామని మార్నింగ్ లేవగానే ఫస్ట్ థైరాయిడ్ ఉండే, ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చిండే. సో అందరికీ ఉదయాన్నే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవడం ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట. సో నేను కూడా అలానే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకొని ఇల్లంతా సర్దేసుకుంటున్నాను. ఆ రోజు నైటే కొంచెం అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటాను, బట్ నెక్స్ట్ డే ఇక సండే కదా అని చేయను అన్నమాట. సో అన్నీ మెల్లమెల్లగా చేసుకుంటున్నాను. నాకు కుదిరినంత వరకు నేను మ్యాక్సిమం తీసి కలిగాను. ఒకసారి చూడండి, నేను ఇలా బెడ్షీట్ అయితే పెట్టుకున్నాను అండ్ ఆ విండోస్ ఓపెన్ చేసేసుకోవాలి, కొంచెం వెంటిలేషన్, మళ్ళీ ఏమన్నా ఎయిర్ ఉన్నా ఫ్రెష్ ఎయిర్ ఉన్నా వస్తుంది అనేసి. ఇది 8th మంత్ ప్రెగ్నెన్సీలో అండి. సో నేను ఇలా అయితే పెట్టుకుంటున్నాను కిచెన్లో. ఎక్కడి అన్నీ ప్రాపర్గా సర్దేసి అన్నీ నీట్గా చక్కగా పెట్టుకోవాలి. అయితే మార్నింగే నేను యాక్చువల్లీ అప్పట్లో స్నానం చేసి కిచెన్లోకి వెళ్ళేది. ఇప్పుడు అంత టైం ఉండట్లేదు, అంత ఓపిక ఉండట్లేదు. లేచేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో నేను బ్రష్ చేసుకొని అయితే కిచెన్లోకి వెళ్తా. సో అందుకని బ్రష్ చేసుకొని ఇక సండే కదా అనేసి ఇడ్లీకి పెట్టాను అన్నమాట. ఫస్ట్ ఇడ్లీ చేసుకొని కొంచెం నేను కొంచెం ఓకే సెట్ అయితే నెక్స్ట్ పనులు చేసుకోగలుగుతాను అన్నమాట. లేకపోతే ఆకలికి ఉండలేను. సో నాతో పాటు నాకు చిన్న పాప ఉంది కాబట్టి తనకు కూడా ఇడ్లీ పెట్టేసి పంపిస్తే ఇక తను పైన ఆడుకుంటుంది అన్నమాట. మావి మొత్తం 3 floors ఉంటాయి. కింద మేము ఉంటాం, మిడిల్లో అత్తయ్య వాళ్ళు ఉంటారు, పైన అక్క వాళ్ళు ఉంటారు అన్నమాట. సో అలా సండే యుక్తిని కొంచెం సేపు పైకి పంపించాను. ఈలోపు నేను బ్రష్ చేసుకొని ఇడ్లీ పెట్టాను, చట్నీ చేసుకొని అన్నీ రెడీ అయ్యాక నేను యుక్తిని కిందికి పిలుస్తా. ఒకసారి చూడండి మీరే. మీరు కూడా కొంచెం సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్. ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టకండి. ఏదైనా ఉన్నా కూడా కొన్ని కమెంట్స్లో తెలియనివి తెలిసినవి చెప్పండి, దాని నుండి మేము నేర్చుకుంటాము. ఎంకరేజ్ చేస్తానని అనుకుంటున్నాను అన్నమాట. ఇలా ఉంటుంది డైలీ అయితే ఇలానే ఉంటుంది టిఫిన్స్ చేస్తే. బట్ మ్యాక్సిమం అయితే టిఫిన్స్ తక్కువ చేస్తాను, ఎందుకంటే మార్నింగే యుక్తికి బాయిల్డ్ ఎగ్ మిల్క్ పెట్టి పంపించాక ఇలా ఎందుకంటే లంచ్ తినదు అన్నమాట. ఫుల్గా స్టమక్ ఫిల్ చేస్తే తన కోసమైనా మేము తినకుండా ఉంటాము. నేనైతే ఏదో ఒకటి అయితే తింటాను అన్నమాట. సో ఇప్పుడైతే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. అప్పటికే 8 అయిపోతుంది అన్నమాట, లేట్ అయింది. సాటర్డే నైటే యుక్తి సండే కదా అనేసి ఆడుకొని పడుకుంది అన్నమాట. తనతో పాటు మేము కూడా లేట్గా లేచాము. అండ్ చట్నీ కూడా మిక్సీ పట్టేసి కొంచెం ఆయాసం వస్తుంది అన్నమాట. నాకు ఆయాసం వస్తుంది, కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, అయినా మెల్లమెల్లగా చేసుకుంటాను. తనతో పాటు నేను కూడా బీట్రూట్ జ్యూస్ ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రష్ చేసుకోగానే థైరాయిడ్ ట్యాబ్లెట్ తర్వాత నెక్స్ట్ నా స్టమక్లో పడేది బీట్రూట్ జ్యూసే. ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్స్ కూడా పెట్టేసిన అన్నమాట తినడానికి. ఖచ్చితంగా కొంచెం బేబీ వీక్ తక్కువ ఉందని ఇక నా వర్క్ అయిపోయింది. యుక్తిని పిలిచాను బ్రష్ చేసుకోవడానికి. తను కొంచెం సిగ్గుపడుతుంది అన్నమాట. తనే వేసుకుంటుంది డైలీ, బట్ ఈ మధ్యలో ఇక సీజన్ స్టార్ట్ అయింది కదా, వెదర్ చేంజ్ అయింది కదా, కొంచెం కోల్డ్ వస్తుంది. సో నేనే కొంచెం దగ్గరుండి వేపించి గొంతులో వేసి కక్కిస్తుంది అన్నమాట, ఏమైనా వస్తుంది అనేసి. అట్లా సతాయిస్తుంది, నేనే వేసుకుంటానని. మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనా? ఉంటే కామెంట్ కూడా చేయండి. ఇలా బ్రష్ చేయించాను, అటు ఇటు చేసి ఫైనల్లీ ఇంకా కంకిపోయాలంటే అసలే కక్కదు.
మస్తు ఇబ్బంది పెడుతుంది, కొరుకుతుంది కూడా హ్యాండ్స్ని. ఇంకా తనకు బ్రష్ చేయించాక వాళ్ళ అన్నయ్యలు కూడా పైనుండి వచ్చారు, అంటే మా అక్క వాళ్ళ పిల్లలు కూడా. మా ముగ్గురికి కలిపి ఇడ్లీ వేసాను, వేడి వేడి ఇడ్లీ చట్నీ వేసాను. ఇక ఈలోపు నేను ఫస్ట్ బీట్రూట్ జ్యూస్ తాగాలి అనేసి బీట్రూట్ జ్యూస్ తాగాను, ఇడ్లీ తిన్నాను. 2 ఒకటే టైమ్స్ తిన్నాను అనమాట. ఇక వర్క్ అంతా అయిపోయినాక అవి క్లీన్ చేసేసుకున్నాను, యూటెన్సిల్స్ అన్ని బౌల్ అన్నీ తోమేసుకున్నాను. అప్పుడే తోమేసుకుంటాను, ఎక్కువ బర్డెన్ అవ్వకుండా. టిఫిన్ చేసినవన్నీ ఇంకేమైనా నైట్ ఉన్నవన్నీ ఒకేసారి క్లీన్ చేస్తాను. మ్యాక్సిమం నైట్ ఏవి ఉండవు నా దగ్గర, అన్నీ క్లీన్ చేసుకొని పడుకుంటాను. మార్నింగ్ టిఫిన్ చేసినట్టుగా తినేసినాక వాష్ చేస్తాను. లంచ్ అయిపోగానే వాష్ చేస్తాను. డిన్నర్ అయిపోగానే వాష్ చేసుకుంటాను. ఎక్కువ ప్రెషర్ పెట్టుకోను అన్నమాట, బికాజ్ 8th మంత్లో ఉంది కాబట్టి. ఇంకా నేను మంచిగా క్లీన్ చేసుకొని అంతా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకొని, ఫ్రిడ్జ్ కూడా సండే కదా మొత్తం చేసుకుంటున్నాను అనమాట. కొన్ని క్లిప్స్ మిస్ అయినాయి, సారీ అండి. అవి మిస్ అయినాయి లేవు. లంచ్ ప్రిపేర్ చేసిన క్లిప్స్ కూడా లేవు, డైరెక్ట్ చేశాను. ఇదైతే స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే హోమ్ మేడ్ లడ్డు అండి. ఇవి మీకు తెలిసి ఉంటాయి, డ్రై ఫ్రూట్ లడ్డు లాగా. కాకపోతే అన్నీ నేను మిక్సీ పౌడర్ చేసి పెట్టాను అన్నమాట. సో అలా చేసుకొని నేను ఇంట్లోనే డైలీ 1 తింటాను. ఇవి మీకు కావాలంటే కూడా రెసిపీ నేను షేర్ చేస్తాను, కావాలి అని కమెంట్ చేస్తే. అండ్ ఇల్లంతా సర్దుకొని ఫస్ట్ టిఫిన్ అయితే కడుపులో పడిపోయింది కదా, ఇక నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసింది. ఇల్లంతా క్లీన్ చేసుకొని తుడుచుకోవడమే. ఆ లడ్డు రెసిపీ కావాలనుకున్న వాళ్ళు అయితే చెప్పండి, నేను షేర్ చేస్తాను. అది చాలా ప్రోటీన్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే నేను కొందరికి నోటికి తగలకుండా ఇష్టపడతారు, కొందరు నోటికి తగిలితే ఇష్టపడతారు. సో నేనైతే కొన్ని కచ్చాపిచ్చగా అన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా మళ్ళీ వాళ్ళు 3 పిల్లలు టిఫిన్ చేసి పైకి వెళ్ళగానే నేను ఇల్లంతా క్లీన్ చేసుకుంటున్నాను, మొత్తం తూడ్చుకోవడం అన్నమాట. ఇంతే ఉంటుందండి, డైలీ ఇదే ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్ ఉండదు, ఎక్కువ వర్క్స్ కూడా ఉండవు. ఇంకా ఉంటే మా హస్బెండ్ హెల్ప్ చేస్తాడన్నమాట. సో తూడ్చుకొని టిఫిన్ చేసి లంచ్ చేసేయడమే. 12 వరకు మా వర్క్స్ అంతా అయిపోతాయి అన్నమాట. ఇంకా నైట్ కూడా మార్నింగ్ చేసింది తింటాము. ఇక ఇప్పుడు టైర్డ్ అయిపోయాను కదా, కొంచెం అలసిపోయాను కదా, ఇక నెక్స్ట్ ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ తిందామని వెళ్తున్నాను. అప్పటి వరకు మళ్ళీ బాయిల్డ్ ఎగ్స్ కూడా అయిపోయినాయి అనమాట. సో లంచ్ చేసిన క్లిప్ మిస్ అయింది నేను చెప్పాను కదా. సో నేను లంచ్ ఏం చేశానంటే సండే స్పెషల్, ఎప్పుడు నాన్ వెజ్ అవుతుంది, వీక్ అంతా నాన్ వెజ్ అయిందనేసి సండే ఏం నాన్ వెజ్ తీసుకొచ్చుకోలేదు. ఇంట్లో ఉన్న వెజ్జే ప్రిపేర్ చేశాను, అన్ని వెజిటేబుల్స్ వేసి అండ్ టమాటో రసం వేసి కూడా చేశాను. ఇది వచ్చేసి సండే కాబట్టి కొంచెం యుక్తికి బాడీకి స్నానం చేయించేటప్పుడు పిండి పెట్టి చేపిద్దామనేసి. అండ్ వాయిలాకు, ఎంతమందికి వాయిలాకు నీళ్ళు స్నానం చేయడం ఇష్టమో కూడా చెప్పండి. ఇంకా మేమైతే స్నానం చేసాం, హ్యాపీగా రెడీ అయ్యి కూర్చున్నాం, తినాలి. ఆల్రెడీ 2 అవుతుంది, టిఫిన్ అయ్యేసరికి 11 అయిండే. సో యుక్తికి అయితే ఫస్ట్ తినిపించి నేను నెక్స్ట్ తింటాను. అస్సలు తినదండి, టీవీ చూసుకుంటా ఇలా డయానా రోమా పెట్టుకుంటా తినాలి. యాక్చువల్లీ టీవీ చూసుకుంటా పిల్లలకు పెట్టొద్దు అంటారు, బట్ ఇప్పుడు నేను అయితే బయట తిరిగి తినిపించలేను కదా. సో అందుకనేసి టీవీ చూసుకుంటూనే తనకు పెడతానన్నమాట. తను లంచ్ అయిపోయాక కనీసం 1 అవర్ అయినా పడుద్ది. ఇంకా తనకు ఫుడ్ పెట్టేసి ఇక పడుకోవడమే, కొంచెం సేపు రెస్ట్ తీసుకోవడమే అనమాట. ఈవినింగ్ అంత ఏం వర్క్ ఉండదు మాకు. ఇక 5 అవుతుందని లేవగానే ఇక ఫస్ట్ పాలు వేడి చేసుకొని యుక్తికి పాలు పోస్తే తాగేస్తుంది. మళ్ళీ నైట్ 8 o'clockకి మళ్ళీ అలా డిన్నర్ చేపిస్తాను అన్నమాట. సో నేను వెళ్ళి ఫస్ట్ పాలు పెట్టేసుకుంటాను. ఈలోపు తను ఇక నిద్ర మబ్బు కదా, కొంచెం చికాకు చేస్తుంది అనేసి నేను ఏం చేసిన అంటే తనకి ప్రొమోగ్రానేట్ కట్ చేసి ఇచ్చాను. ఇదంతా తీయ తల్లి అనేసి. సో అలాంటి యాక్టివిటీస్ పిల్లలకి ఇస్తే వాళ్ళు కొంచెం చికాకు కూడా చేయరు, వాళ్ళకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో తనైతే ఎంత చక్కగా క్యూట్గా కూర్చొని తీస్తుందో చూడండి మీరైతే. ఒక్కటి కూడా అలా పడనీయకుండా నీట్గా గింజ లాగేస్తుంది తను. సో తనకు అలాంటివి అంటే ఇంట్రెస్ట్, ఇంట్లో వర్క్స్ చేయడం కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. సో ఇది అయిపోగానే యాజ్ యూజువల్ ఏం లేదు, మళ్ళీ నైట్ డిన్నర్ చేసి పడుకోవడమే. మీరైతే ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేస్తారని నమ్ముకుంటున్నాను.
ఇలానే ఎంకరేజ్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ నుండి క్లిప్స్ లేవండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.